పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 26వ తారీఖు వచ్చేస్తుంది. మొన్నే ఓజీతో ఒక అరాచకాన్ని చూపించారు. నిజంగా చెప్పాలంటే అసలు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరి ఆకలి తీర్చేశారు. 400 కోట్లు అలా కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. అసలు ఆ సినిమా ఒక అరాచకం అనే చెప్పాలి. ఒక విధ్వంసాన్నే పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలో చూపించారేమో అనిపించింది. అసలు ఆయన కరెక్ట్ సినిమా పడితే ఎలా ఉంటుందో అలాంటి సినిమా పడిందిరా బాబు అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది. బట్ అనే ఇంకా తగ్గలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పటికే రెడీ అయిపోయింది. దానికి సంబంధించి సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకొక సినిమా మీద కూడా వెళ్ళిపోయారు. ఆ సినిమా గురించి ఇప్పుడు అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న వస్తుంటే కొత్త సినిమా వకంతం వంశీ రైటింగ్ లో, సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్ లో, రామ్ తాల్లూరి గారి నిర్మాణంలో పవన్ కళ్యాణ్ గారి హీరోగా ఒక సినిమా మార్చి 19వ తారీఖే, ఏదైతే మార్చి 26వ తారీఖు ఆ సినిమా రిలీజ్ అవుతుంటే దానికి ఒక వారం ముందే సినిమాని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారట చిత్ర యూనిట్ అంతా కూడా. దానికి సంబంధించి కంప్లీట్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అన్ని కూడా ఫిక్స్ చేసుకున్నారట. ఒక రేంజ్ లో ఉండబోతుందట. ఒక మాఫియా డాన్ గా ఆ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా జరగబోతుందని చెప్తున్నారు. వకంతం వంశీ గారి సినిమాల గతంలో ఒక్కసారి కనుక మనం మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసుకుంటే నా పేరు సూర్య, నాయిల్ ఇండియా కావచ్చు, టెంపర్ కావచ్చు, ఇలాంటి సినిమాలతో ఒక రేంజ్ లో సురేందర్ రెడ్డి గారి కిక్ కావచ్చు, రేసుగురం కావచ్చు, అలాంటి ఇద్దరు కూడా ఒక మంచి స్టోరీని తీసుకుని పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక మంచి క్యారెక్టర్ అట. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు అలాంటి క్యారెక్టర్ కానీ చెప్పాలంటే తెలుగు సినిమానే కాదు, ఇండియన్ సినిమాలో అలాంటి క్యారెక్టర్ ఎవరు చేయలేదట. అలాంటి క్యారెక్టర్ ని పవన్ కళ్యాణ్ గారి కోసం తీసుకొచ్చారట. నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే ఈవెన్ రామ్ తాల్లూరి గారిని మొన్న ఒకసారి అడిగినప్పుడు కూడా ఓజీకి మించి 10 రెట్లు మించి ఉంటుంది ఆ సినిమా, దాని గురించి మీరు ఊహించుకోవడం కూడా కష్టమే, ఆ రేంజ్ లో ఉంటుందని కూడా చెప్పాడు. అలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా ఇయర్ ఎండింగ్కే రిలీజ్ చేయాలనేటువంటి ప్లాన్ లో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. లేదా సంక్రాంతి బరిలో అయినా సరే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాజకీయంగా కొంచెం బిజీ అయిపోయిన తర్వాత సినిమాల్ని కంప్లీట్గా తగ్గించేశారు. ఉన్న సినిమాలన్నీ కూడా షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి మాత్రమే ప్రత్యేకంగా కొన్ని డేట్స్ ఇవ్వడం కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి డేట్స్ అన్ని కూడా ఓకే అయినట్టుగా తెలుస్తుంది. ఆయనకున్నటువంటి ఆ రాజకీయ బిజీలోనే ఈ సినిమాని కూడా జాగ్రత్తగా కొంచెం ఎక్కువగానే టైం పెట్టి తీసేస్తేనే బాగుంటుంది అనుకునేటువంటి పరిస్థితిగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ గా రాజకీయాల మీద ఫోకస్ అయిపోతుంది. ఆయన కంప్లీట్ గా ఇంకా రాజకీయాల గురించి తప్ప ఇంకొక దాని గురించి ఆలోచించట్లేదు. బట్ సినిమా అనేది ఆయన అభిమానులకు కావచ్చు, ఆయనకు కావచ్చు చాలా అవసరం. ఎందుకంటే ఆయన్ని రాజకీయంగా ఇంత ముందుకు తీసుకెళ్ళింది సినిమానే. ఆ సినిమానే ఇప్పటికీ ఆయన రాజకీయ పార్టీని కావచ్చు, ఆయన్ని కావచ్చు, ఆయన కుటుంబాన్ని కావచ్చు నడుపుతున్నది ఆ సినిమాని. అలాంటి సినిమాని డెఫినెట్ గా తీయాలి. అది కూడా కొంచెం ముందుగానే ఇలాంటి సినిమా తీస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే అన్నట్టుగా కూడా తెలుస్తుంది.